హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఆల్ ఇన్ వన్ అమ్మ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను చాక్లెట్ లావా ఇడ్లీ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చాక్లెట్ లావాస్ అయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో ప్రిపరేషన్లోకి వచ్చేసి ఇక్కడ నేను హైడ్ అండ్ సిక్ బిస్కెట్ తీసుకున్నాను. సో ఇక్కడ హాఫ్ ప్యాకెట్ నేను తీసుకున్నాను. సో మనకి ఎన్ని ఇడ్లీస్ కావాలంటే దాన్ని బట్టి మనం ఈ బిస్కెట్స్ అనేవి మనం తీసుకోవాలి. సో ఇక్కడ నేను ఇలా బ్రేక్ చేసేసి మిక్సీ జార్లో వేస్తున్నాను. సో ఇవి మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఫైన్ పౌడర్ కింద. సో ఎలాంటి స్మాల్ పీసెస్ అనేవి లేకుండా బాగా ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను మిక్సీ వేసాను చూడండి. సో ఇట్లా ఫైన్ పౌడర్ వచ్చింది. సో అప్పుడు ఒక క్లీన్ బౌల్లో మనం కలెక్ట్ చేసేసుకుందాం. సో మీరు కావాలంటే ఇక్కడ మనం సీవ్ కూడా చేసుకోవచ్చు, ఎలాంటి పీసెస్ అనేవి లేకుండా చూసుకుంటూ ఉండాలి. సో ఇక్కడైతే నేను వేయట్లేదు సీవ్లో, సో డైరెక్ట్ వేసేస్తున్నాను. సో ఎలాంటి స్మాల్ పీసెస్ లేకుండా ఫైన్గా గ్రైండ్ చేస్తాను. సో ఇప్పుడు మనం 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే చెప్పాం కాబట్టి ఇక్కడ నేను బిస్కెట్ ప్యాకెట్ ఒకటి చూపించాను, హైడ్ అండ్ సిక్, అలాగే మిల్క్ తీసుకోవాలి. సో అలాగే ఒక చాక్లెట్ ఉంటుందన్నమాట. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనం లావా అనేది ప్రిపేర్ చేసేసుకుంటాము. ఇప్పుడైతే నేను 1 కప్ బాయిల్డ్ మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇది మన కన్సిస్టెన్సీని బట్టి మనం మిల్క్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో మన ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ థిక్గా ఉన్నప్పుడే మనం బాగా మిక్స్ చేసుకుంటే మనకి లంప్స్ అనేది రాకుండా ఉంటాయన్నమాట. సో అందుకే మనం కొంచెం యాడ్ చేసుకోవాలి, మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి. సో తర్వాత మనం ఎక్కువ మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో పఫీనెస్ కింద రావడానికి. సో లంప్స్ అన్నా ఉంటే క్రష్ చేసుకుంటూ ఉండండి. సో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. సో బ్యాటర్ అయితే ఇలా ఉండాలి. సో ఇప్పుడు దీని అయితే పక్కన పెట్టేద్దాము. సో లావా ప్రిపరేషన్ కోసం ఇక్కడ మనం చాక్లెట్ అనేది తీసుకోవాలి. సో మీరు క్రాడ్బెర్రీ తీసుకోవచ్చు, లేకపోతే డార్క్ చాక్లెట్ తీసుకోవచ్చు. సో నేను 2 కాంబినేషన్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో ఇట్లా చాక్లెట్ అనేది మెల్ట్ చేస్తున్నాను, లేకపోతే మీరు ఓవెన్ కూడా చేయొచ్చు. సో మరీ లిక్విడిటీ కాకుండా ఇలా కొంచెం థిక్గా ఉండాలి. సో అప్పుడే మనకి ఉంటుంది ఇడ్లీస్లో. సో ఇప్పుడైతే నేను ఇడ్లీ కుక్కర్ని ప్రిపేర్ చేస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ అనేది వేసి స్టాండ్ పెట్టేసాను అనమాట. సో దీని ప్రీ హీట్ అనేది మనం చేసుకోవాలి. సో ఒక 2 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, సో దాన్ని మనం ఆయిల్తో గ్రీస్ చేయాలి ఇట్లా. సో ఇక్కడ నేను 2 ఇడ్లీస్ మాత్రమే వేస్తున్నాను. సో దానికోసం ఇక్కడ ఈ 2ని నేను ఆయిలింగ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా బ్యాటర్, దాన్ని 1 స్పూన్ మాత్రమే వేస్తున్నాను. సో టోటల్గా ఫిల్అప్ చేయకూడదు. సో నెక్స్ట్ అలాగే సెకండ్ దాంట్లో కూడా వేస్తున్నాను. సో దీని మధ్యలో మనం మెల్ట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో థిక్గా ఉండాలి కొంచెం. సో చూడండి, ఎగ్జాక్ట్ సెంటర్లో వేయండి, సైడ్స్కి అవి వెళ్ళకుండా చూసుకోవాలి, లేకపోతే మనకి చాక్లెట్ బయటకు వచ్చేస్తుంది. సో దీన్ని ఇప్పుడు మనం కవరప్ చేయాలన్నమాట పైన. సో అది చాక్లెట్ మొత్తం కనిపించకుండా ఈ బిస్కెట్ బ్యాటర్తో మొత్తం వేసేయాలన్నమాట. సో అడ్జస్ట్ చేయండి. సో ఇదైతే ప్రిపేర్ అయిపోయింది. సో దీన్ని నేను పెట్టేసాను కుక్కర్లో. సో ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మనం చూస్తే చూడండి ఇడ్లీస్ రెడీ అయిపోయినాయి కదా. సో చాక్లెట్ ఇడ్లీ అనమాట ఇది. సో ఇప్పుడు మనం డీమోల్డింగ్ చేస్తున్నాము. ఎలాంటి చాక్లెట్ అనేది రాకుండా నీట్గా రావాలి. సో అప్పుడే మనకి లావా అనేది కరెక్ట్గా వస్తుంది, లోపల చాక్లెట్ బాగా మెల్ట్ అయ్యి. సో దీన్ని ఇప్పుడు నేను బ్రేక్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. సో ఎగ్జాక్ట్ వచ్చింది కదా, సో లావా లాగా. సో చాక్లెట్ లవర్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు. సో నేను కూడా తిన్నాను. సో కిడ్స్ కూడా చాలా ఇష్టం కదా చాక్లెట్ అంటే. సో ఎలాగోసారి ట్రై చేసి చూడండి. సో మా బేబీ కూడా చాలా ఇష్టంగా తిన్నది. సో ప్రాసెస్ అయితే ఇంతేనండి, చాకో లావా ఇడ్లీ. సో ఖచ్చితంగా ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ అమ్మ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.